విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక రామిరెడ్డిపేటలోని రాధా సుందర కళ్యాణ మండపంలో ప్రాణదానం ట్రస్ట్ ద్వారా ఇనాలి ఫౌండేషన్ పూణే వారి సహకారంతో ఉచిత ఎలక్ట్రానిక్ చేయి పంపిణీ శిబిరంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొని లబ్ధిదారులకు చేతులు పంపిణీ చేశారు. ప్రాణదానం ట్రస్ట్ ద్వారా చేతులు లేని వికలాంగులకు ఎలక్ట్రానిక్ చేయి అమర్చి వారి జీవితానికి ఒక నూతన అధ్యాయం కల్పిస్తున్న ప్రాణదాత ట్రస్ట్ వారిని కలెక్టర్ అభినందించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రోటరీ డిస్టిక్ గవర్నర్ కేపీ రంగారావు, రిటైర్డ్ తహసీల్దార్ ఆర్ సూర్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, ఇనాలి ఫౌండేషన్ సిఎస్ఆర్ డిపార్ట్మెంట్ షమ్మీ లక్రా, రోటరీ క్లబ్ పూణే టౌన్ ప్రదీప్ మునుటు తదితరులు పాల్గొన్నారు. नंबर भोजन का नंबर ऑन करना है। हाँ, ये ओपन बटन है। ओके क्लोज। ओके राइट। My name is Avinash. I am studying 6th standard in Hyderabad. I am very happy to get the electronic hand. I am once again telling to all, thank you for giving me the electronic hand. I can do many things, supporting like catching the water bottle and doing any other things, etc. సార్, ఇది గత 6 months బ్యాక్ ఇది మేము వాట్సాప్ ద్వారా చూడడం జరిగింది. అయితే మనకు ప్రాణదాన ట్రస్ట్ ద్వారా ఇనాలి ఫౌండేషన్ వారు మనకు వారి సహకారంతో మాకు కృత్రిమ చేతులు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అయితే సార్, నాకు 2014లో నాకు మెకానికల్ హ్యాండ్ ఉండేది. అది వెయిట్ వచ్చేసి 2 కిలోలు ఉండేది. అది గత 12 సంవత్సరాల నుంచి ఆ వెయిట్ని మోస్తూనే ఉన్నా. నేను అంటే 23 years నుంచి ఇప్పుడు నాకు 33 years సార్. ఇప్పటికీ 12 years మోస్తున్నా. కానీ అది రెగ్యులర్గా నాకు ఎలా అనిపించేది అంటే, నేను ఒక 20 కిలోల బస్తాని నెత్తిలో పెట్టుకొని మోసినట్టు ఫీలింగ్ ఉండేది. ఇది ఓన్లీ మనకు ఈ ఫౌండేషన్ ద్వారా ఓన్లీ 600 గ్రాములు మాత్రమే ఉన్నదని సార్లు చెప్పడం జరిగింది. మనకు ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే, మనకు బ్యాటరీ ద్వారా రెగ్యులర్గా అంటే మనం ఒకరోజు ఛార్జింగ్ పెడితే 1 hour ఛార్జింగ్ పెడితే మనకు 12 hours మినిమం పనిచేస్తుంది. అంటే ఒక డే మొత్తం మనకు వర్కింగ్ చేస్తుంది. ఇది చాలా బాగుంది సార్. మాకు ఇలాంటి ఫౌండేషన్కి దాతలు ముందుకొచ్చి మాకు మాలాంటి దివ్యాంగులని మాకు ఏంటంటే ధైర్యం ఇవ్వాలని కోరుతున్నా. నర్సరావుపేటలో 70 మందికి ఈ 2 రోజు ప్రస్థెటిక్ హ్యాండ్ ఇస్తున్నారు. అంటే ఇది ఎవరైనా ఇవ్వాలంటే, తీసుకోవాలంటే దానికి ప్రొసీజర్ ఏంటి చాలా మందికి తెలియలేదు. ఎక్కడ వెళ్ళాలి, ఏ ఫిజియోథెరపిస్ట్ దగ్గర వెళ్ళాలి, వెళ్తే కూడా అది సరిగా వాళ్ళు ఇస్తారా లేదా, ఫిట్టింగ్ సరిగా ఉంటుందా లేదా, మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ ఎలా ఉంటుంది చాలా మందికి తెలియలేదు. సో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాప్ బ్రిడ్జ్ చేసి ఇనాలి ఫౌండేషన్ వాళ్ళ డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, దాంతోపాటు అంతా అనలైజ్ చేసి చెక్ చేసుకొని ఎవరికి ఏ సైజ్ సరిపోతుంది, దానికి ఎలా ఫిట్ చేయాలి, ఎలా వాడుకోవాలి, అది కూడా ఈరోజు రేపు 2 రోజు వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారు ఫిజియోథెరపిస్ట్ ద్వారా. చాలా మంచి ఆలోచన. ఎందుకంటే గౌరవనీయులు సీఎం గారు కూడా P4 విధానం కింద కాల్ ఇచ్చారు. అందరూ సివిల్ సొసైటీలో ఉన్న ఆర్గనైజేషన్స్, NGOs మంచిగా ఉన్న వాళ్ళు తప్పకుండా CSR కింద ఎంత కొంత చేయాలి. అంటే 2-3కి కూడా హెల్ప్ చేసినా కూడా బంగారు కుటుంబం కింద చాలా ఒకరొకరు 2-3కి చేస్తే ఎంతమందిని కవర్ చేసుకోవచ్చు. సో అదే ఉద్దేశంతో ఈరోజు ఇనాలి ఫౌండేషన్ ఇది చేయడం చాలా మంచిది. వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను. కలిపి మొత్తం సుమారుగా 100 మందికి ఈ ఎలక్ట్రానిక్ హ్యాండ్ అమర్చడం చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమంలో చాలా కష్టమైన రిస్క్ తీసుకొని మన కిరణ్ 2 నెలల నుంచి కూడా తిరుగుతూ ఇంత కార్యక్రమం చేసినందుకు మన అభినందిస్తున్నాం.
ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి ఇనాలి ఫౌండేషన్ వారు అక్కడి నుంచి పూణే నుంచి వాళ్ళు వచ్చి దాదాపుగా ఒక్కొక్క హ్యాండ్ సుమారు 17,000 రూపాయలు మరి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అట్లాగే ఇక్కడ కూడా స్పాన్సర్ చేశారు. మరి మన కేపీ రంగారావు గారు మరి ఇందాక అనుకున్నాం ఒక 50,000 రూపాయలు ఆయన కానీ, అట్లాగే మన డాక్టర్ గోపాలకృష్ణమూర్తి గారు ఈ ఫంక్షన్ని మండపాన్ని మరి ఫ్రీగా ఇవ్వడం, అట్లాగే ఈరోజు నేను జరిగే వీళ్ళందరికీ కూడా టిఫిన్ భోజనం కూడా మన కిరణ్ అడిగితే తప్పకుండా వచ్చిన పేషెంట్కి వాళ్ళ బంధువులకి ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే ఇంకా చాలామంది ఫైనాన్స్ లోపం కానివ్వండి మరి ఎన్నో చేతులు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం చేసిన అందరూ కూడా మనం ధన్యవాదాలు జరపాలి. ఎక్స్పెన్సివ్ అండ్ వర్క్ ఆల్సో హెవీ వర్క్ ఉంటుంది. మానిటరింగ్ చేయడం, అదేవిధంగా అడ్రస్ రాసుకోవడం, వాళ్ళని కాంటాక్ట్ చేయడం, ఈ పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమంలో కృషి చేసినటువంటి కిరణ్ గారికి, అదేవిధంగా మరి ఈ రోజున పిలిచిన వెంటనే మన కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేసి రావడం, వారి సుమనస్తాలతో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరుగుతాము. అలాంటి కార్యక్రమంలో మరి మీ అందరూ సహకరించి వారు ఇచ్చిన సూచనలు తప్పనిసరిగా పాటించి వాటిని మీరు వాటిని ఉపయోగించుకుంటే చక్కగా జరుగుతుంది. అందులో మేము చేసిన కృషికి ఆ ఫలితం కూడా దొరుకుతుంది. లేకపోతే ఇక్కడే వదిలేసుకుంటే ఉపయోగం లేదు. మీ డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఆ డౌట్స్ అన్ని కూడా చెప్తారు ఇక్కడే. ఆ డౌట్స్ క్లియర్ చేసుకొని దాని ప్రకారం ఇంటికెళ్ళి పాటిస్తే మిగతా వాళ్ళు కూడా ఉపయోగపడతామండి. ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ఒక స్ఫూర్తి వస్తుందన్నమాట. ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో దాని సేవా కార్యక్రమం అంటే సేవా కార్యక్రమంలో రకరకాల సేవలు ఉంటాయి. మన ప్రతి అవయవం కూడా ఉపయోగపడే సేవ అది మన బాడీలో. కళ్ళు ఎంత ఉపయోగం, కళ్ళు ఎంత ఇంపార్టెంటో చేతులు కాళ్ళు కూడా అదే ఇంపార్టెంట్. దాంతోపాటు మరి మిగతా హార్ట్ కానీ లంగ్స్ కానీ రకరకాలుగా ఉంటాయి. దయాలంటే ముందు చేతులు కాళ్ళు కళ్ళు ఈ మూడు ఉంటేనే మనం ఏదైనా చేయగలం. అందువల్ల ఇంట్లో తీసుకున్న శ్రమకి చాలా చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంట్లో దాదాపు మరి పూణే రోటరీ వాళ్ళు ఈ కార్యక్రమాలు ఇన్సెంట్ తీసుకొని వారు అక్కడి నుంచి రావడం, మరి దీనికి టికెట్స్ బుక్ చేసుకోవడం కానీ రావడం కానీ మ్యాచెస్ రావడం కూడా చాలా కృషితో ఉండేవారు. ఈ కష్టపడి వచ్చినందుకు వారికి కూడా మనందరి తరఫున కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం.